భవిష్యత్తును నిర్మించడంలో ఒక కీలకమైన అడుగు. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ దాని అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విశాఖలో 87,520 కోట్ల రూపాయలు అంటే $10 బిలియన్ల పైగా భారీ పెట్టుబడితో డేటా సెంటర్ క్లస్టర్ను స్థాపించబోతోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు, విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత స్మార్ట్ సిటీగా, ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్గా మార్చే ఒక మహాయజ్ఞం. గూగుల్తో పాటు మెటా, ఫేస్బుక్, TCS వంటి దిగ్గజాలు కూడా విశాఖ వైపు అడుగులు వేస్తుండటంతో ఈ నగరం భారతదేశపు తదుపరి సిలికాన్ వ్యాలీగా అవతరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మొత్తం పరివర్తనకు కేంద్ర బిందువు గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టత దాని పరిమాణం, పెట్టుబడి మరియు భవిష్యత్ లక్ష్యాలలో ఉంది. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా గూగుల్ పెడుతున్న 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి పూర్తిగా ఈక్విటీ ఫండింగ్తో వస్తోంది. అంటే ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఎలాంటి రుణాలు తీసుకోవడం లేదు. ఇది ఈ ప్రాజెక్టుపై, విశాఖ భవిష్యత్తుపై గూగుల్కు ఉన్న అపారమైన నమ్మకాన్ని సూచిస్తోంది. ఈ పెట్టుబడి యొక్క ప్రధాన లక్ష్యం విశాఖపట్నాన్ని కేవలం ఒక స్మార్ట్ సిటీగా కాకుండా AI సాంకేతికతతో నడిచే ఒక మేధో నగరంగా, ఇంటెలిజెంట్ సిటీగా తీర్చిదిద్దడం. AI ద్వారా ట్రాఫిక్ నిర్వహణ, పౌర సేవలు, విపత్తుల అంచనా, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. ఈ డేటా సెంటర్ ఆ మార్పులకు అవసరమైన డిజిటల్ వెన్నుముకగా పనిచేస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును ఒకే చోట కాకుండా వ్యూహాత్మకంగా 3 వేరువేరు ప్రాంతాలలో విస్తరించారు. మొత్తం 639 ఎకరాల భూమిని ఈ డేటా క్యాంపస్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న 308 ఎకరాలలో తర్లువాడ ప్రాంతానికి అతిపెద్ద బలం. ఇది లాజిస్టిక్స్, ఉద్యోగుల రాకపోకలు మరియు అంతర్జాతీయ నిపుణుల ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉంటుంది. భవిష్యత్తులో విమానాశ్రయ ఆధారిత కార్గో, టెక్ కారిడార్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుంది. సింహాచలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న 150 ఎకరాలలో అడవివరం ప్రాంతం నగరానికి దగ్గరగా ఉంటూనే విస్తరణకు అనువైన భూమిని కలిగి ఉంది. నగరంలోని ఇతర IT కంపెనీలు, విద్యా సంస్థలతో అనుసంధానం కావడానికి ఇది కీలకం. అనకాపల్లి జిల్లాలో 181 ఎకరాలలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న రంభిల్లి ప్రాంతం సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు అత్యంత వ్యూహాత్మకమైనది. డేటా సెంటర్లకు ప్రాణవాయువు లాంటి అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ను నేరుగా ఇక్కడికి చేర్చడానికి ఈ ప్రదేశం ఉపయోగపడుతుంది. ఈ 3 ప్రాంతాలు కలిసి ఒకదానికొకటి అనుసంధానమై ఒక సమగ్ర డేటా సెంటర్ క్లస్టర్గా పనిచేస్తాయి. ఇది భద్రత, విస్తరణ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక డేటా సెంటర్ అంటే కేవలం కంప్యూటర్లు, సర్వర్లు ఉండే భవనం కాదు. అది ఒక భారీ డిజిటల్ ఫ్యాక్టరీ. దానికి నిరంతరాయంగా భారీ స్థాయిలో వనరులు అవసరం. ఈ ప్రాజెక్ట్ కోసం రోజుకి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇది ఒక చిన్న రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తో సమానం. ఇంత భారీ విద్యుత్ను నిరంతరాయంగా ఎలాంటి అంతరాయం లేకుండా అందించటం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. దీనికోసం ప్రత్యేక పవర్ గ్రిడ్లు, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. డేటా సెంటర్లలోని సర్వర్లు విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. వాటిని చల్లబరచడానికి అంటే కూలింగ్ సిస్టమ్స్కు ప్రతిరోజు లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఈ నీటి అవసరాలను తీర్చడానికి సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లు లేదా వాటర్ రీసైక్లింగ్ టెక్నాలజీలను వాడాల్సి ఉంటుంది. సముద్ర గర్భంలో వేసే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటే సబ్మెరైన్ కేబుల్స్ ప్రపంచ ఇంటర్నెట్కు ఆధారం. విశాఖను గ్లోబల్ డేటా హబ్గా మార్చాలంటే ప్రపంచంలోని ఇతర డేటా కేంద్రాలతో అత్యంత వేగంగా అనుసంధానం కావాలి. దీనికోసం కొత్త సబ్మెరైన్ కేబుల్ లైన్లను విశాఖ తీరానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం అనేది ఈ మౌలిక వసతులను ఎంత సమర్థవంతంగా సమకూరుస్తారో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. గూగుల్ అడుగుజాడల్లో ఇతర టెక్ దిగ్గజాలు కూడా విశాఖను తమ తదుపరి గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. ఇది ఒక ఆరోగ్యకరమైన టెక్ పర్యావరణం, టెక్ ఈకోసిస్టమ్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రపంచంలోనే అతి పొడవైన సబ్మరైన్ కేబుల్ ప్రాజెక్టులలో ఒకటైన వాటర్ వర్త్ కోసం విశాఖను ల్యాండింగ్ సైట్గా ఎంపిక చేసింది. దాదాపు 50,000 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. దీనివల్ల విశాఖ భారతదేశానికి ఒక కీలకమైన డేటా గేట్వేగా మారుతుంది. ఇది డేటా వేగాన్ని పెంచడమే కాకుండా ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా, నమ్మకంగా మార్చడానికి సహాయపడుతుంది. భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కూడా విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఒక కొత్త డేటా సెంటర్ను స్థాపించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఒక భారతీయ కంపెనీ
ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం దేశీయంగా డేటా నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఊతమిస్తుంది. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలకు నిరంతరం హార్డ్వేర్, సర్వర్లు, ఇతర పరికరాలు అవసరం. వాటిని నిల్వ చేయడానికి, సరఫరా చేయడానికి ఒక బలమైన లాజిస్టిక్స్ వ్యవస్థ కావాలి. టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ 17 ఎకరాలలో 250 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గ్రేడ్ ఏ లాజిస్టిక్స్ పార్క్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ 3 ప్రాజెక్టులు గూగుల్ డేటా సెంటర్కు అనుబంధంగా పనిచేస్తూ విశాఖను ఒక స్వయం సమృద్ధ టెక్ హబ్గా మారుస్తాయి. ఇంత భారీ పెట్టుబడులు వాటంతటా అవే రావు. వాటిని ఆకర్షించడానికి అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం, స్పష్టమైన దార్శనికత అవసరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా చొరవ చూపుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను విశాఖను టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నగరంగా తీర్చిదిద్దే అడుగులుగా అభివర్ణించారు. ఆయన మాటల్లో టీసీఎస్ డేటా సెంటర్, మెటా కేబుల్ మరియు గూగుల్ క్యాంపస్లతో విశాఖ ప్రపంచ డిజిటల్ మ్యాప్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనున్నది అనే ఆశాభావం కనిపిస్తుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 14న ఢిల్లీలో గూగుల్ అధికారులతో తుది ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వచ్చిన వార్తలు ఈ ప్రాజెక్ట్ ఎంత వేగంగా ముందుకు సాగుతోందో సూచిస్తున్నాయి. విశాఖను భారతదేశపు ఐఐసిటీగా నిలబెట్టే సువర్ణ అవకాశం ఇది అని ఆయన చెప్పడం ప్రభుత్వం యొక్క ఉన్నత లక్ష్యాలను స్పష్టం చేస్తోంది. ఈ పెట్టుబడుల ప్రభావం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు. ఇది విశాఖ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక స్వరూపాన్నే మార్చే శక్తిని కలిగి ఉంది. డేటా సెంటర్ల నిర్మాణ దశలో వేలాది మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. నిర్మాణం పూర్తయ్యాక వాటి నిర్వహణకు హై స్కిల్డ్ డేటా సైంటిస్టులు, నెట్వర్క్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐఐ నిపుణులు వంటి వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. వీటితో పాటు రవాణా, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఇతర సేవల రంగాల్లో పరోక్ష ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయి. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్ర జీడీపీ గణనీయంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయి. నగర మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడతాయి. ఒక పెద్ద కంపెనీ వచ్చినప్పుడు దాని చుట్టూ అనేక చిన్న స్టార్టప్లు, అనుబంధ పరిశ్రమలు పుట్టుకొస్తాయి. ఇది ఒక బలమైన ఆవిష్కరణల సంస్కృతికి దారితీస్తుంది. స్థానిక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించడానికి తమ పాఠ్య ప్రణాళికలను మార్చుకుంటాయి. ఒకప్పుడు ప్రశాంతమైన ఓడరేవు నగరంగా, పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ సాంకేతిక పటంలో ఒక వెలుగులీన నక్షత్రంగా అవతరించబోతోంది. గూగుల్, మెటా, టీసీఎస్ వంటి దిగ్గజార పెట్టుబడులు, ప్రభుత్వ బలమైన సంకల్పం తోడై విశాఖను ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్గా, భారతదేశపు ఐఐ రాజధానిగా మార్చబోతున్నాయి. రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులు పూర్తయితే నిపుణులు అంచనా వేస్తున్నట్లుగా విశాఖ భారతదేశపు మరో సిలికాన్ వ్యాలీగా మారడం ఖాయం. ఇది కేవలం విశాఖపట్నం కథ కాదు, మారుతున్న నవభారతానికి, దాని డిజిటల్ ఆకాంక్షలకు ప్రతిబింబం.